ఒకప్పుడు ఒక దయగల రాజు మరియు అతనికి చాలా నమ్మకమైన మంత్రి ఉండేవారు. ఒకరోజు ఇద్దరూ కలిసి అడవికి వేటకు వెళ్లారు. పక్షుల కిలకిల రావాలు, చెట్ల నీడ, చల్లని గాలి అన్నీ అందంగా ఉన్నాయి. అంతలో అనుకోకుండా రాజు జారి ఒక పెద్ద రాయిపై పడిపోయాడు. పడేటప్పుడు అతని చేతిలోని ఒక వేలు బాగా గాయమైంది. నొప్పితో రాజు బాధపడుతున్నాడు. అప్పుడు మంత్రి రాజు చేతిని చూసి మృదువుగా అన్నాడు, మహారాజా, బాధపడకండి. ఏది జరిగినా అది మన మంచికే. కాని ఆ మాట రాజుకి అప్పుడు నచ్చలేదు. నాకు ఇంత నొప్పి ఉంటే నువ్వు నాతో ఇలా చెప్పుతావా అని కోపంతో మంత్రిని తోశాడు. పక్కనే ఉన్న ఒక లోతైన గోతిలో మంత్రి పడిపోయాడు. రాజు మంత్రిని అక్కడే వదిలేసి ముందుకు నడిచిపోయాడు. కొంత దూరం వెళ్లగానే విచిత్రంగా కనిపించే తెగవాళ్లు రాజును చుట్టుముట్టారు. వారు ఒక పెద్ద పండగ కోసం ఎవరో ఒకరిని బలిగా వెయ్యాలి అనుకుంటున్నారు. రాజును చూసి చాలా సంతోషపడ్డారు. ఇతనే సరిపోతాడు అని ఆనందించారు. కాని సరిగ్గా అప్పుడే ఒక తెగవాడు రాజు చేతిని చూసి అరిచాడు, ఓ, ఇతనికి ఒక వేలు లేదు, ఇతను అసంపూర్ణుడు, బలిపెట్టలం అని అంటూ వెంటనే రాజును వదిలేశారు. ప్రాణాలు కాపాడుకున్న రాజు ఆనందంతో ఊపిరి పీల్చుకుని వెంటనే తిరిగి వచ్చాడు. గోతిలో ఉన్న మంత్రిని బయటకు తీసి జరిగిన ప్రతీదీ చెప్పాడు. మంత్రి చిరునవ్వుతో, మహారాజా, నేను చెప్పిందే నిజమయింది. మీ వేలు గాయమవ్వడంతో మీ ప్రాణాలు దక్కాయి. రాజు నవ్వుతూ అడిగాడు, సరే, నాకైతే మేలు జరిగింది, కాని నీకు గోతిలో పడటం వల్ల ఎలా మేలు జరిగింది? మంత్రి బదిలిచ్చాడు, మహారాజా, మీరు నన్ను తోసేయకపోయి ఉంటే నేను మీతో కలిసి ముందుకు వచ్చేవాడిని. అప్పుడు తెగవాళ్లు మిమ్మల్ని వదిలిన తర్వాత సంపూర్ణుడు అయిన నన్నే బలిగా చేసేవారు. గోతిలో పడటం వల్ల నా ప్రాణాలు కూడా దక్కాయి. రాజు నవ్వాడు. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అడవిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చారు. అలా ఇద్దరూ సంతోషంగా తమ రాజ్యానికి చేరుకున్నారు.